ఎవరు వస్తున్నారు? మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? అత్త వస్తున్నారు. అత్తయ్య ఫుల్ హ్యాపీగా ఏడుస్తున్నారు. అత్తయ్య ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. తర్వాత అక్క కోసం స్వీట్స్ కొంటున్నాము. సో మా అక్క ఫారెన్ నుంచి వస్తుంది, అక్క కోసం స్వీట్స్ కొంటున్నాము. సో అన్ని స్పెషల్స్ ప్యాక్ చేస్తే ఈ లోపల మీకు ఋగ్వేద్ చాలా విషయాలు చెప్తాడు. ఋగ్వేదే చెప్తుంది. చెప్పు కన్నా. ఎవరు ఎవరు వస్తున్నారు? మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? మామ వస్తున్నారు. మరి ఏం స్వీట్స్ తీసుకున్నావా వాళ్ళ కోసం? నువ్వు తినేసావా? లేదు లేదు. ఏది తిన్నావు? అది ఇష్టమైనది పన్నీర్ జిలేబీ. సో అత్తాకి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామా? వెళ్దామా? పిలు మరి. అత్త వస్తున్నారు. అందుకే నేను తగిలి కొట్టి ఇంటిని శుద్ధి తీసుకుని మా ఇంటిని తగిలి కొట్టి అత్తని చూపిస్తా. వాడు ఏం చెప్తున్నాడంటే అత్త కోసం ఇల్లంతా నీట్ గా చేసాము, క్లీన్ చేసాము, అత్త వస్తున్నారు అనేసి ఋగ్వేదు అలా చెప్తున్నాడు. ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. అప్ప అప్ప హాయ్ అని. హాయ్ హలో పదండి పదండి వెళ్ళి అక్కని తీసుకొచ్చేద్దాం. ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. అత్తయ్య ఆనందం సంతోషం. వెళ్ళేసి వచ్చేస్తాము. మావే కూడా వెయిటింగ్. వెళ్ళేసి వస్తాము. ఇంకెవరు యాంకర్ ఎక్కర్లేదు మనకి. మొత్తం యాంకరింగ్ అంతా ఈడే చేస్తున్నాడు కదా, బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. సో వచ్చాము ఎయిర్పోర్ట్ కి అక్కని పికప్ చేసుకోవడానికి. జస్ట్ 3 పిల్లర్స్ తర్వాత వెయిటింగ్ లో ఉంది. పిల్లర్ నెంబర్ 8. నాకు తెలిసి ఇంటర్నేషనల్ కూడా డొమెస్టిక్ అన్ని కలిపి ఒక దగ్గరే వస్తుంది అనుకుంటా. సో జస్ట్ ఒక 2 seconds 2 minutes లో నేను మా అక్కని కలబోతున్నాను. మా అమ్మ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉండుంటది. వెనకాల ఉంది వెయిటింగ్. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు పూర్తయితే 3వ సంవత్సరం వస్తుంది. అదిగో అత్త ఋగ్వేద్ వెయిటింగ్. ఇప్పుడు అదిగో అదే పిల్లర్ నెంబర్ 8. పిల్లర్ నెంబర్ 8. పిల్లర్ నెంబర్ 8 అత్త వెయిటింగ్. ఎక్కడ ఉన్నారు? ఆరిగో సే హాయ్ చెప్పు. Okay,
చెప్పు వెల్కమ్ టు ఇండియా. అత్తయ్య ఫుల్ హ్యాపీ ఏడుస్తున్నారు అత్తయ్య. కనపడలేదు, ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడికి వస్తే కనిపిస్తున్నావు. నవ్య నవ్య కుట్టి. ఇదిగో అక్క కాయ చెప్పు. కన్నా ఇట్లా అలా వెళ్ళకూడదు, ట్రాఫిక్ ఉన్నాయి. సో హౌ ఇస్ ఇండియా? India is like awesome so far. How is journey? Journey? I know, I understand. I'm as tall as you now. Oh my goodness. Good. Are you excited to see your little cousin? Yeah. I can't hear you. Yeah. Hello, how are you? Hey, my baby. We got you some So welcome to new home akka. Welcome. Mama. Welcome to mama. Chupi. సో ఫైనల్లీ అక్క అందరూ వచ్చేసారు. మళ్ళీ సెకండ్ టైం విజిట్. ఫారినర్ లాగా ఉంది. ఫుల్ సూపర్. ఓ నీకు ఇవ్వదా మర్చిపోయా నేను. అందరికి వెల్కమ్ చెప్పావా? అత్త మామ సో ఆల్రెడీ అక్క చాలా గిఫ్ట్స్ తెచ్చారు. ఇదిగో అండి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.
చూసారా రుద్వేద్ ఎంత హ్యాపీ అయిపోయాడు అండ్ ఫుల్ హడావుడి చేస్తున్నాడు. వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు చాలా గిఫ్ట్స్ వచ్చిందని. ఎంత చెప్పినా లేదు ఓపెన్ చేయాలి, నాకు గిఫ్ట్ కావాలి అని వాడు అత్తతో చెప్పి సూట్ కేస్ని ఓపెన్ చేయించుకున్నాడు. ఓపెన్ చేయగానే వాడికి ఇష్టమైన పెట్రో కిండర్ జాయ్ వచ్చింది. అది చూడగానే వేరే గిఫ్ట్స్ అన్నీ మర్చిపోయాడు. అది కూడా కావాలి కావాలి నాకే వచ్చింది అని హ్యాపీనెస్తో అత్తకి ఐ లవ్ యూ చెప్పాడు, మామకి ఐ లవ్ యూ చెప్పాడు, అక్కకి ఐ లవ్ యూ చెప్పాడు. అది తీసుకొని ఓపెన్ చేసి అందులో ఉన్న టాయ్స్ అని చూశాడు. చాలా క్యూట్గా వచ్చినాయి. ఆ చాక్లెట్స్ వాడు తినలేదు, కనిహకి అండ్ నవ్యకి ఇచ్చేసాడు. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అనేసి చెప్తుంటే ఓకే అనేసి దీంతోనే ఫుల్ హ్యాపీ అయిపోయి ఫుల్ హడావడి చేసేసాడు ఇంట్లో మొత్తం. ఇంకా మొత్తం గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఓపెన్ చేసి అక్క ఏమేమి తీసుకొచ్చారో అన్నీ చూపిస్తాను. ఇంకా ఈ హడావడి ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి జై ధనుష్, లవ్ యూ ఆల్.